పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఒక లోయలోనికి వచ్చాము. ఈ లోయలో ఉన్నటువంటి ఈ గ్రామం మొత్తాన్ని కూడా కంప్లీట్గా సమూలంగా ధ్వంసం చేశారు. ఏమీ కూడా లేనంత దారుణంగా. సో గ్రామం నుంచి ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఉదయం పూట కొద్దిమంది వచ్చి కొంచెం కాపలా కాసుకుంటూ ఇలా కొన్ని చూసినట్టుగా హోటల్లో ఉన్నారు. మరలా వెళ్ళిపోతున్నారు సాయంత్రానికల్లా. సో ఈ గ్రామం కోసం ప్రార్థన చేయండి. మరి ఇక్కడ మందిరం కూడా తగలబెట్టబడింది. సో మందిరం కూడా కంప్లీట్గా డెమాలిష్ చేశారు. ప్రభు చిత్తం అయితే ఇప్పుడు ఇస్ గాడ్స్ విల్ మనం ఈ మందిరాన్ని కూడా నిర్మించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామాన్ని కూడా చూడొచ్చు. కంప్లీట్గా ఈ విధంగా డెమాలిష్ చేసేసారు. కంప్లీట్గా 100% బోల్ చేసేసారు. People are suffering a lot, so we need to pray for them and we need to help them also. Thank you so much. So here we can see how the houses and churches were demolished. This is the church. గ్రామాలకి గ్రామాలు, ఊర్లకు ఊర్లు తగలబెట్టేశారు. ఒకప్పుడుగా అంతా ధ్వంసం చేసేసారు. కంప్లీట్గా నేలమట్టం చేసేసారు. % demolish. I don't know whether government will take action to construct these houses again or not. From almost 3 months onwards, these local people are staying outside and struggling for food, and they don't know when they will come back, whether they can come back here or not. See these demolished villages. So pathetic situation under they are going on.